Good morning students, how are you? Today our topic characteristic features of developed countries with special reference to India. India is a developing country, discuss. Very important questions amma ee. Very important. 10 marks. Gives 10 marks. Very important. Student, characteristic features of developing country with special reference to India. సేమ్ ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అంటే మీకు ఈ రెండు క్వశ్చన్ అంటే చూడండి, క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియా అనే క్వశ్చన్ని మళ్ళీ ఏ విధంగా అడుగుతున్నారు? ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ, డిస్కస్. మీరు ఈ క్వశ్చన్స్ని ఈ విధంగా అడిగినా మీరు రాయవలసిన ఆన్సర్ ఏంటి? సేమ్ ఆన్సర్ రాస్తారు. అంటే డిఫరెంట్ వేస్లో మిమ్మల్ని క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏమని చెప్పినా ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీ ఫ్యూచర్స్ని డిస్కస్ చేస్తున్నాం టుడే. అయితే మనకి డెవలపింగ్ కంట్రీ, ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ డిస్కస్ చేసాం. ఇప్పుడు డెవలపింగ్ కంట్రీలో అవర్ ఇండియా గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఏంటి చూడండి, డెఫినిషన్స్ చూడండి. డెవలపింగ్ కంట్రీస్లో డెఫినేషన్స్ చూస్తే కనుక యునైటెడ్ నేషన్ 2 డెఫినేషన్స్ ఉన్నాయి. ఏంటది? ఫస్ట్ యునైటెడ్ నేషన్, నెక్స్ట్ ప్లానింగ్ కమిషన్. అంటే 2 విధాలుగా మనకి డెఫినేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే యునైటెడ్ నేషన్ ఒక డెఫినేషన్ ఇచ్చింది, ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక డెఫినేషన్. ఏంటో చూడండి, యునైటెడ్ నేషన్ ఏమని చెప్తుంది? ద కంట్రీస్ విచ్ హ్యావ్ రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లెస్ దాన్ a quarter of the per capita income of the United States are developing countries. అంటే ఏంటంటే అమ్మా, మీరు అమెరికా తలసరి ఆదాయం తీసుకుని అమెరికా ఆదాయంలో క్వార్టర్ అంటే 4/4 తక్కువగా ఉంటే ఆ దేశాన్ని ఏమని చెప్పుకుంటున్నాం? డెవలపింగ్ కంట్రీస్ అంటున్నాం. ఏమని చెప్తున్నామ్మా? డెవలపింగ్ కంట్రీస్, యునైటెడ్ స్టేట్స్. ఓకే, అర్థమైందా? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని మనం చెప్పుకున్నాం కదా, యుఎస్ఏ అని. దాంట్లో ఎంత ఉన్నారు? క్వార్టర్ అంటే 4/4 కంటే తక్కువగా ఉంటే దాన్ని ఏ కంట్రీస్ అని చెప్పుకుంటున్నాం? డెవలపింగ్ కంట్రీస్ అంటున్నాం. ఇది యునైటెడ్ నేషన్ ఇచ్చిన డెఫినేషన్. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే ఎన్ అండర్ డెవలప్డ్ ఎకనామీ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ది ఎగ్జిస్టెన్స్ ఇన్ గ్రేటర్ ఆర్ లెస్సర్ డిగ్రీ ఆఫ్ యునైటెడ్ ఆర్ underutilization manpower on the one hand and unexploitation for the resource. అంటే మనం మానవ వనరులు మ్యాన్ పవర్స్ని కానీ నేచురల్ రిసోర్స్ని కానీ మనం లోగా యూటిలైజ్ చేసుకున్నా లేకపోతే అండర్ యూటిలైజేషన్ చేసినా దాన్ని ఏమన్నా డెవలపింగ్ కంట్రీ అంటున్నాం. అంటే మానవ వనరులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోయినా, సహజ వనరులను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయినా లేకపోతే తక్కువగా ఉపయోగించుకున్నా దాన్ని ఏ దేశాల్లోకి చెప్పుకుంటున్నాం మనం? డెవలపింగ్ కంట్రీస్ అంటున్నాం. ఇప్పుడు హై ఇన్కమ్ కంట్రీస్ని ఏమో డెవలప్డ్ కంట్రీస్ అన్నాం, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అండ్ లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అండ్ హై మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ని ఏమంటున్నాం? డెవలపింగ్ కంట్రీస్ అంటున్నాం. ఓకేనమ్మా, ఈ 2 డెఫినేషన్స్ మీకు అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, యునైటెడ్ నేషన్ ఒక డెఫినేషన్ ఇచ్చింది, ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటమ్మా? క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీ విత్ స్పెషల్ రిఫార్మ్స్ టు ఇండియా. మన నెక్స్ట్ అదే క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారు? ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ, డిస్కషన్. ఈ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే మనకి ఇందులో ఫ్యూచర్స్ ఎన్ని ఉన్నాయంటే దెర్ ఆర్ 12 ఫ్యూచర్స్. హౌ మెనీ ఫ్యూచర్స్ అమ్మా? 12 ఫ్యూచర్స్. ప్రజెంట్ 6 ఫ్యూచర్స్ మనం డిస్కస్ చేసుకుందాం. టుడే క్లాస్లో 6 ఫ్యూచర్స్ని మనం డిస్కస్ చేద్దాం. అయితే ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఫ్యూచర్ మీకు అర్థమైందమ్మా? యునైటెడ్ నేషన్ అంటే ఐక్యరాజ్య సమితి ఏ నిర్వచనం ఇచ్చింది అంటే మనం ఏదైతే అమెరికా తలసరి ఆదాయంలో 4% కంటే తక్కువ ఉంటాయో ఏ సంధికి చెందినయమ్మా? డెవలపింగ్ కంట్రీస్ అన్నాం. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమి ఇచ్చింది? మానవ వనరులు కానీ అంటే మ్యాన్ పవర్ కానీ నేషనల్ రిసోర్స్ కానీ సరిగ్గా యూటిలైజ్ చేసుకోకపోతే దాన్ని ఏమని చెప్పుకుంటున్నాం? డెవలపింగ్ కంట్రీస్ అన్నాం. ఇప్పుడు ఫ్యూచర్స్ చూద్దాం. characteristics
futures of developing countries. Okay, there are 12 futures, amma. How many futures are there in developing country? There are 12 futures. 12 futures. Today discuss 6 futures. First future, low per capita income. First future, low per capita income. Developing characteristic developing countries lo main future ఏంటమ్మా low per capita income. Per capita is measured national income by population. Per capita income low, very low. Which country? Developing countries. Okay, developing countries లో మనము exchange rate, exchange rate mean example $1 ఇండియన్ కరెన్సీ 80 రూపీస్ మనం చూసుకున్నాం కదమ్మా. ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్లో మనం చూస్తే కనుక ఇండియన్ డెవలపింగ్ కంట్రీ అయిన ఇండియా ఎలా ఉందో ఒకసారి చూడండి. పెర్ క్యాపిటల్ ఇన్కంలో చూస్తే కనుక మనకి ఇండియా 2008 10,070 and 2011 1,530. మనకి లో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ వన్ ఆఫ్ ద కాజ్ ఇన్ డెవలపింగ్ కంట్రీ. ఎక్స్చేంజ్ రేట్ 2008 10,000 1,070, 2011 1,530. ఎక్స్చేంజ్ రేట్ ఈ విధంగా ఉందమ్మా. అదే డెవలప్డ్ కంట్రీస్లో అయితే హెవీగా ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంది? లోగా ఉంది. మరి అయితే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ చూడండి. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటో తెలుసుకున్నాం ఏమ్మా. ఇప్పుడు పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో లో పెర్ క్యాపిటల్ ఇన్కమ్గా మనం మెజర్ చేస్తే కనుక పీపీ మీన్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే ఏమని చెప్పాను మీకు? కొనుగోలు శక్తి సమానత అని చెప్పాను. డాలర్లో చూస్తే కనుక 2,960 $2 3,840. అంటే మనకి పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఎలా ఉంది? మనకి ఇంక్రీజ్లో కనిపిస్తుంది. ఓకే, మీకు అర్థమైందమ్మా. లో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి? మనకి మెయిన్ ఫ్యూచర్ మనకి డెవలపింగ్ కంట్రీస్లో లో పెర్ క్యాపిటల్ ఇన్కమ్. ఎక్స్చేంజ్ రేట్ ఏ విధంగా ఉంది, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఏ విధంగా ఉందో చూసారు మీరు. ఓకే, మీకు డెవలపింగ్ కంట్రీస్లో ఏ విధంగా వస్తాయని చెప్పాము మనం. క్లాసిఫైడ్ ఇంటూ 2 కంట్రీస్ అన్నా, డెవలప్డ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ. మరి డెవలపింగ్ కంట్రీస్లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ వస్తాయి, లో ఇన్కమ్ కంట్రీస్ కూడా వస్తాయి. లో పెర్ క్యాపిటల్ ఇన్కంలో చెప్పుకుంటే ఈ బోత్ ఆర్ టుగెదర్ డెవలపింగ్ కంట్రీస్. మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఆర్ లో ఇన్కమ్ కంట్రీస్ అండ్ both are together developing countries. Okay, next heading. Scarcity of capital. Scarcity of capital. Scarcity of capital. మనకి స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్లో క్యాపిటల్ పూర్ అనే డెవలపింగ్ కంట్రీస్ ఆర్ క్యాపిటల్ పూర్. Most of the developing countries, this is the main reason scarcity of capital. Scarcity of capital mean మూలధన కొరత. అంటే క్యాపిటల్స్ ఎప్పుడైతే స్కేర్సిటీలో ఉంటుందో నో సేవింగ్స్ నీల్. క్యాపిటల్లో మెయిన్ డెవలపింగ్ కంట్రీస్లో ఫ్యూచర్ లైక్ స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్. ఓకే, క్యాపిటల్ దీనికి మనం ఏమని చెప్పుకుంటున్నాం? డెవలపింగ్ కంట్రీస్లో క్యాపిటల్ పూర్ అంటున్నాం. ఏమంటున్నామమ్మా? క్యాపిటల్ పూర్. ఓకే, చూడండి మనకి ఇక్కడ జీడిపిలో చూస్తే 20% ఆఫ్ జీడిపి. మన జీడిపిలో క్యాపిటల్ ఏముదింగ్ ఉంది? 20%. అదే 2012లోకి వచ్చేసరికి మనది 27.9%. ఇంకా గ్రాస్ క్యాపిటల్ ఫార్మర్స్లోకి వచ్చేసరికి గ్రాస్
capital formation. Rate 35.6%. చూడండమ్మా, మనకి స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్ అంటే మెయిన్ కాజ్ ఈజ్ ద డెవలపింగ్ కంట్రీస్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్లో మెయిన్ కాజ్ ఏంటమ్మా స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్. అంటే దీన్ని ఏమంటున్నాం, క్యాపిటల్ పూర్ అంటున్నాం. మనకి నీడ్ ఏంటి, క్యాపిటల్. క్యాపిటల్ అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ స్కేర్సిటీ. విచ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్. డెవలపింగ్ కంట్రీస్లో మనకి మూలధనం అనేది చాలా, దీన్ని క్యాపిటల్ అంటే మూలధనం అంటే స్కేర్సిటీ అంటే కొరత. మూలధన కొరత అనేది ఏ కంట్రీస్లో కనిపిస్తాయి, డెవలపింగ్ కంట్రీస్లో కనిపిస్తాయి. ఇక్కడ ఏమంటున్నా, మూలధన పేదరికం మూలధన అంటున్నాడు, ఇక్కడ పూర్ అంటున్నాడు. అంటే పూర్ అంటే ఏంటి చెప్పండి, పేద. ఓకే, ఈ మూలధనం అనేది చాలా తక్కువగా ఉంటుందంట, క్యాపిటల్ అనేది చాలా లోగా ఉండడం వల్ల దీన్ని డెవలపింగ్ కంట్రీ అంటున్నాం. మరి జీడిపిలో మనం క్యాపిటల్ ఏ విధంగా ఉంది, 20% ఉంది. అదే 2012కి వచ్చేసరికి 27.9%. అదే గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్లో 35.6%. మెయిన్ కాజ్ ద ఫ్యూచర్స్ డెవలప్మెంట్ కంట్రీలో, మన డెవలపింగ్ కంట్రీలో మెయిన్ ఫ్యూచర్ స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, థర్డ్ సైడ్ హెడ్డింగ్. థర్డ్ సైడ్ హెడ్డింగ్ వచ్చేసరికి డెమోగ్రాఫిక్ characteristic. Demographic population. Okay, population. Demographic characteristic lo main cause population more than developing countries lo increased level. Main India discuss చేస్తున్నాం కాబట్టి ఇండియా పాపులేషన్ సెకండ్ ప్లేస్ టోటల్ వరల్డ్లో. ఫస్ట్ చైనా అయితే సెకండ్ ప్లేస్ ఇండియా. ఇండియాలోనే మనకి పాపులేషన్ హెవీగా ఉన్న కంట్రీ ఏంటంటే మన వరల్డ్లోనే పాపులేషన్ హెవీగా ఉన్న కంట్రీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది చైనా అయితే సెకండ్ ప్లేస్లో ఉన్నది ఇండియా. మనకి ఈ పాపులేషన్ వల్ల మనం ఏం చేయగలుగుతున్నాం అంటే హ్యూమన్ రిసోర్స్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం, నేషనల్ రిసోర్స్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. ఈ మనకి డెవలపింగ్ కంట్రీస్లో మెయిన్ కాజ్గా చెప్పుకుంటున్నాం ఏంటంటే డెమోగ్రాఫిక్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్. అంటే మెయిన్ ఫ్యూచర్ ఏంటని చెప్పుకుంటే డెమోగ్రాఫిక్ క్యారెక్టరిస్టిక్. మనం ఆల్రెడీ లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసాం, స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్ చూసాం, డెమోగ్రఫీ ఆఫ్ మనం క్యారెక్టరిస్టిక్ అనేది చూస్తున్నాం. ఏంటి డెమోగ్రఫిక్ ఆఫ్ మనకి డెమోగ్రాఫిక్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్. వాట్ ఈస్ డెమోగ్రాఫిక్ క్యారెక్టరిస్టిక్? పాపులేషన్. పాపులేషన్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. ఓకే, పాపులేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. సఫరింగ్ ఫ్రమ్ పాపులేషన్, suffering from population. And 2011 in 1210 millions population, and 2050 1217 millions population. Okay, world population there are 17.5 population. Decrease in death. Why population are increased? Because more than health facilities. And ఎప్పుడైతే మనకి ఈ జనాభా అనేది పాపులేషన్ అంటే ఏంటమ్మా జనాభా. మన డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే జనాభా సమస్య గురించి చూస్తున్నాం. ఈ జనాభా అంటే ఏంటి? ఇప్పుడు జనాభా పెరుగుదల మనకి అధికంగా కనిపిస్తుంది ఏ దేశాల్లో? డెవలపింగ్ కంట్రీస్లో. ఈ జనాభా పెరిగిపోవడం వల్ల మనకి ఏం కొరత ఏర్పడుతుంది? స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్ అంటున్నాం, అన్ఎంప్లాయ్మెంట్ అంటున్నాం, నెక్స్ట్ ఇంకేం చేస్తున్నాం, లో క్యాపిటల్స్ అనుకుంటున్నాం. ఇవన్నిటికి కాజెస్ ఏంటంటమ్మా పాపులేషన్. ఈ పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వడానికి ఇంకొక విధం ఏంటంటే హెల్త్ ఫెసిలిటీస్ నెంబర్ ఆఫ్ రావడం. ఈ రావడం వల్ల ఏంటంటే డెత్ అనేవి డిక్రీజెస్ అవ్వడం, మనకి బర్త్ అనేవి ఇంక్రీజెస్ అవ్వడం, పాపులేషన్ ఏమో డే బై డే ఇంక్రీజ్ అవ్వడం. చూడండి 2011కి వచ్చేసరికి
1210 మిలియన్స్ ఉంటే 2015కి వచ్చేసరికి 12,078 మిలియన్స్ అనేది మనకి ఇంక్రీజ్ అయింది. అంటే మధ్యలో మనం చూస్తే 4 ఇయర్స్ గ్యాప్లో ఎంత పర్సంటేజ్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయింది. అంటే డే బై డే మన పాపులేషన్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. వరల్డ్లోనే బేస్ చేసుకుంటే మన పాపులేషన్ ఎంత ఉంది, 17.5% అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఫ్రీ డిమాండ్స్ ఆఫ్ అగ్రికల్చర్. అగ్రికల్చర్లో మనకి 2013-14లో మనకి ఎంత పర్సంటేజ్ ఉంది, 54.6%. మోర్ దెన్ పీపుల్ వర్కింగ్ ఆఫ్ ది పీపుల్, వర్కింగ్ ఆఫ్ పాపులేషన్ engaged is engaged in the agriculture sector. And it contributes 39.9% of GDP. చూడండి మనకి ప్రీ డిమాండ్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఏమేమి చెప్పుకున్నామా, లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ చెప్పుకున్నాం, స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్ చెప్పుకున్నాం, నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, నెక్స్ట్ డెమోగ్రఫీ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ చెప్పుకున్నాం, నెక్స్ట్ ఇప్పుడు ఫ్రీ డిమాండ్స్ ఆఫ్ అగ్రికల్చర్ చెప్పుకుంటున్నాం. ఓకే, ఇక్కడ మనకి చూస్తే కనుక మోర్ దెన్ పీపుల్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్, ఇండియా పీపుల్స్ ఆర్ మోర్ దెన్ పీపుల్ ఆర్ డిపెండెడ్ ఆన్ అగ్రికల్చర్ సెక్టర్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. మనకి ఎక్కువగా చూస్తే 2013-14లో కనుక చూస్తే మన ఒక సర్వేలో, ఎకనామీ సర్వేలో కనుక చూస్తే కనుక 54.6% ఏ సెక్టర్ మీద డిపెండ్ అయ్యారమ్మా, అగ్రికల్చర్ సెక్టర్. మనకి 3 సెక్టర్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రీ సెక్టర్, సర్వీస్ సెక్టర్. మన ఇండియాలో ఏ సెక్టర్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యారు అంటే అగ్రికల్చర్ సెక్టర్లో మరి మన టెక్నికల్గా బ్యాక్వర్డ్, ప్రొడక్టివిటీలో టెక్నికల్గా లో అండ్ ప్రొడక్టివిటీలో. మోర్ దెన్ పాపులేషన్ ఎంగేజ్డ్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టర్. పాపులేషన్ చూడండి, ఆఫ్ ది వర్కింగ్ పాపులేషన్ ఈజ్ ఎంగేజ్డ్ అగ్రికల్చర్ సెక్టర్. మోర్ ఆఫ్ ద వర్కింగ్ ఆఫ్ పీపుల్ దేన్ని ఎంగేజ్డ్గా చేస్తున్నారు, అగ్రికల్చర్ సెక్టర్ని. అండ్ ఇట్స్ ఏ కంట్రిబ్యూషన్స్ టు 13.9% ఆఫ్ ది జీడిపిలో. జీడిపి ఎంత ఉందమ్మా మనకి అగ్రికల్చర్ సెక్టర్కి వచ్చేసరికి 13.9%. అంటే చూడండి, మనం బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా ఏ సెక్టర్ అని చెప్పుకుంటాం, అగ్రికల్చర్ సెక్టర్ ఈజ్ ఏ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అంటాం, అవునా. మన అగ్రికల్చర్ సెక్టర్లో 2013-14లో ఎంతమంది డిపెండ్ అయ్యారన్నాం, 54.6. మోర్ దెన్ పాపులేషన్ వర్కింగ్ ఎంగేజ్డ్ అగ్రికల్చర్ సెక్టర్ మీద ఎక్కువగా ఉన్నారు. మరి అగ్రికల్చర్ సెక్టర్లో ఎక్కువ మంది ఉన్నా సరే మనకి ఇక్కడ లో టెక్నాలజీ అండ్ లో ప్రొడక్టివిటీ మెయిన్ కాజ్ ఆఫ్ ఇన్ డెవలపింగ్ కంట్రీ ఫ్యూచర్స్. నెక్స్ట్ వన్, అన్ఎంప్లాయ్మెంట్. అన్ఎంప్లాయ్మెంట్ మోర్ దెన్ పీపుల్స్ మనం చూస్తాం. అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, నిరుద్యోగత అంటున్నాం. మరి నిరుద్యోగత ఎందుకు ఏర్పడుతుంది, ఇక్కడ మనకి ఎక్కువగా హై పాపులేషన్ ఉన్నారు. నెక్స్ట్ మోర్ దెన్ పీపుల్ ఆర్ డిపెండ్ ఆన్
అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయిన వాళ్ళకి మనకి ఏమని కనిపిస్తుంది, సీజన్లో మాత్రమే వర్క్ ఉంటుంది, మిగతా టైంలో వర్క్ ఉండదు. అయితే మనం ఎక్కువగా మనం డిపెండెడ్ ఆన్ అగ్రికల్చర్ సెక్టర్ అంటే ఇండస్ట్రీ సెక్టర్ లోగా ఉండడం, సర్వీస్ సెక్టర్ లోగా ఉండడం అవన్నీ మెయిన్ కాదు. కానీ ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగత అనేది కూడా ఎక్కువగా ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ ద వన్ ఆఫ్ ద కాజ్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీ. డెవలపింగ్ కంట్రీలో ఫ్యూచర్లో మనం మెయిన్గా చెప్పుకునేది అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ కంట్రీస్లో కనిపిస్తున్నాయి? డెవలపింగ్ కంట్రీస్లో. ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి అమ్మా. ప్లానింగ్ కమిషన్ ఎస్టిమేటెడ్ ద ప్లానింగ్ కమిషన్ estimated that the total unemployed would be 82 millions. End of the 11th plan. Okay, the rate of unemployment in 2011 is 5.6% of India. ఓకే అమ్మా, చూడండి అన్ఎంప్లాయ్మెంట్లో మనం చూస్తే ద ప్లానింగ్ కమిషన్ ఎస్టిమేటెడ్ దట్ ది టోటల్ అన్ఎంప్లాయిడ్ వుడ్ బి 82 millions బై ద ఎండ్ ఆఫ్ ది 11th plan. 11th plan ఎండ్ అయ్యేసరికి మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఎంతమంది కనిపిస్తుంది? 82 millions. The rate of unemployment in 2011% in India 5.6%. చూడండి అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్డ్ లెవెల్లో మనకి ఇండియాలో కనిపిస్తుంది. మెయిన్ కాజ్ పాపులేషన్ మీన్స్ పవర్టీ ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల, ఉద్యోగ అవకాశాలు ఎప్పుడైతే లేవో మనకి ఏం కనిపిస్తుంది, అక్కడ పవర్టీ అనేది ఏర్పడుతుంది. ఆ పవర్టీ వల్ల మనకి అన్ఎంప్లాయ్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ మోర్ దెన్ పీపుల్ దేని మీద డిపెండ్ అయ్యారని చెప్పుకున్నాం, అగ్రికల్చర్ సెక్టర్ అంటే ఇండస్ట్రీ సెక్టర్ కానీ సర్వీస్ సెక్టర్ కానీ మనకి లోగా ఉండడం వల్ల మెయిన్ కాజ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇంక్రీజ్ లెవెల్లో మనకి కనిపిస్తుంది. చూడండి 82 millions ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది 11th plan. మనకి ఇండియాలో వచ్చేసరికి రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్కి రేట్ వచ్చేసరికి మనకి 5.6 ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇండియా కనిపిస్తుంది. ఓకేనమ్మా, మీకు దెర్ ఆర్ 12 ఫ్యూచర్స్. టుడే ఎక్స్ప్లెయిన్ ఓన్లీ 6 ఫ్యూచర్స్. ఓకేనమ్మా, మనం మొత్తం మనకి క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీ విత్ స్పెషల్ రిఫార్మ్స్ టు ఇండియాలో మొత్తం 12 ఫ్యూచర్స్ ఉన్నాయి. ఈ 12 ఫ్యూచర్స్లో మనం ఈరోజు 6 చెప్పుకున్నాం. రిమైనింగ్ 6 మళ్ళీ క్లాస్లో చెప్పుకోవచ్చు. కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రతి ఇయర్ ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుంది. కాబట్టి మీరు నేను చెప్తున్న ప్రతి క్లాస్ని మీరు నోట్స్లో రాసుకోమని చెప్పాను, ప్రతిదీ చదవమని చెప్పాను. మరి ఎంతమంది చేస్తున్నారైతే నాకైతే తెలియదు. కాకపోతే మీకు ఈ ఇయర్ కూడా ఎగ్జామ్స్ ఉంటాయి, కంపల్సరీగా ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ ఉండవు, కరోనా కదా, ఈ సంవత్సరం కూడా ప్రమోట్ చేసేస్తారు అనుకుంటున్నారేమో, అదేమో కుదరదు. ఈ సంవత్సరం కూడా మీకు కంపల్సరీగా ఎగ్జామ్ అనేది పెడతారు. బట్టి మీరు ఈ క్వశ్చన్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఇప్పుడే మీరు వీడియో చూసిన వెంటనే క్లాస్ విన్న వెంటనే ఒక నోట్స్ తీసుకొని నోట్స్ మీద రాసుకొని మొత్తం 12 ఫ్యూచర్స్ ఉంటాయి. ఈరోజు చెప్పినవైతే 6 ఫ్యూచర్స్. ఈ క్వశ్చన్కి మనకి ఈ డెవలపింగ్ ఫ్యూచర్స్ ఆఫ్ డెవలపింగ్ క్యారెక్టరిస్టిక్స్లో మనకి ఫ్యూచర్స్ ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయి. డెఫినేషన్స్ 2 అవి ఏంటి, యునైటెడ్ నేషన్ ఒక డెఫినేషన్, ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక డెఫినేషన్. ఈ 2 డెఫినేషన్స్ అండ్ 6 ఫ్యూచర్స్ మనం టుడే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకు చెప్తున్నారో మేడం అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు నోట్స్లో రాసుకొని, ఆ నోట్స్లో రాసుకునేది రిమైనింగ్ చదువుకొని వచ్చే వరకు ట్రై చేయండి.
Okay, thank you.